కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్కు తమిళనాట మంచి గుర్తింపు ఉంది. వరుస సినిమాలతో ఈ హీరో అందరినీ అలరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తాజాగా శివకార్తికేయన్, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం అమరన్. ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ మూవీని కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం పలు వివాదాల్లో చిక్కుకుంది. కమల్ హాసన్తో పాటు శివకార్తికేయన్ను కూడా అరెస్ట్ చేయాలంటూ, ఈ సినిమాను నిలిపివేయాలంటూ పలువురు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేద్దాం అని ప్లాన్ చేస్తున్న మేకర్స్ ఈ వివాదాల కారణంగా ఒక్కసారిగా షాక్ తిన్నారు. అయితే అమరన్ సినిమా విషయానికి వస్తే, వీరమరణం పొందిన సైనికుడు ముకుందన్ నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను కూడా విడుదల చేశారు. అయితే టీజర్ విడుదల చేసిన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఎక్కువ వ్యూస్తో ట్రెండింగ్లో ఉంది. కానీ అదే ఇప్పుడు ఈ సినిమాకు అనుకోని ముప్పు తెచ్చిపెట్టింది. అమరన్ మూవీ టీజర్లో కొన్ని వివాదాస్పదమైన సన్నివేశాలు ఉన్నాయంటూ, దాని కారణంగా ఈ సినిమాని నిలిపివేయాలని తమిళనాడు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ తరపున కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విడుదల చేసిన అమరన్ మూవీ టీజర్లో కాశ్మీరీలు, ముస్లింలను ఉగ్రవాదులుగా మార్చే కొన్ని సన్నివేశాలను చూపించారు. అంతేకాకుండా కలిసిమెలిసి జీవించే హిందువులు, ముస్లింల మధ్య విభేదాలను సృష్టించేలా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో శివకార్తికేయన్తో పాటు నిర్మాత కమల్ హాసన్, దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామిలను అరెస్ట్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా వారి దిష్టి బొమ్మలను సైతం రోడ్డుపై దహనం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. చూడబోతుంటే అమరన్ సినిమాకు రానున్న రోజుల్లో అడ్డంకులు తప్పేలా లేవు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.